బాలు గురించి ఆలోచిస్తూ తను చేసిన చిలిపి చేష్టలన్నిటిని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అసలు నేనంటే ఇష్టం లేదు అంటాడు. పెళ్ళి కూడా మా నాన్న బలవంతం మీద చేసుకున్నాను అని చెప్తాడు. ఈ ప్రపంచంలో నాకెవరైనా శత్రువు ఉన్నారు అంటే అది నువ్వే అంటాడు. కానీ నన్నెవరైనా ఒక్క మాట అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. పైకి ప్రేమ లేదంటూనే లోపల అంత ప్రేమ దాచుకొని ఇంటి ఓనర్‌ని కూడా చూసుకోకుండా కొట్టేసి, నా కోసమే కదా ఇప్పుడు క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ మరలా నా మీద ప్రేమ లేదంటాడేంటి ఈ మనిషి అన్నట్టు మీనా ఆలోచిస్తూ ఉంటుంది. బాలు పైకి చెప్పడు మీనా అంటే ఇష్టమని. లోపల మాత్రం బోలెడంత ప్రేమ ఉంది. అది మీనాకు కూడా అర్థమవుతుంది. ఆ విషయం బాలుకు కూడా తెలుసు. ఎన్నో సార్లు మీనాని చూసి తనకు తెలియకుండానే తానే ప్రేమలో పడిపోయాడు. కానీ పైకి మాత్రం చెప్పడానికి అహం అనేది అడ్డొస్తూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలందరికీ అర్థమవుతుంది. బాలుకి మీనా అంటే చాలా ప్రేమ. కానీ మనమ్మాయే ఆ అబ్బాయిని ఎక్కువగా అపార్థం చేసుకొని, చిన్నదానికి, కానిదానికి, అయిందానికి అన్నట్టు కోప్పడుతూ ఉంటుంది. ఆ ఒక్క కోపం తగ్గించుకొని బాలుని అర్థం చేసుకుంటే మీనా, బాలు చాలా సంతోషంగా ఉంటారు అనైతే పార్వతమ్మ అనుకుంటూ ఉంటుంది. అదే మాట తన కూతురితో కూడా చెప్తుంది. ఇలా ఉండమ్మా, అల్లుడు గారిని ఎట్లా అంటే అట్లా మాట్లాడకు, తనని తక్కువ చేసి అస్సలు మాట్లాడకు, తనని అర్థం చేసుకో, నీ ప్రేమతో మార్చుకో అన్నట్టు చెప్తూ ఉంటుంది. బాలు పైకి చెప్పకపోతే ఏం? తన చేష్టలతోనే మీనా అంటే ఎంత ప్రేముందో అర్థమవుతుంది కదా! తన ఇంటి బాధ్యతలను కూడా బాలునే తీసుకున్నాడు అంటే ఇంక మీనా అంటే ఎంత ఇష్టమని. మరి మీనా ఇన్నాళ్ళకి తెలుసుకుందనమాట బాలు మంచితనం ఏంటో అని. ఇంక మీదట బాలుని మీనా కూడా ప్రేమించడం మొదలుపెడితే మీనా అంటే ఇష్టం లేదు అంటూనే ఇంత చేస్తున్న బాలు ఇక మీనా తన మనసులో మాటని బాలుకి చెప్తే ఇంకెంత ఘనంగా తనని ప్రేమిస్తాడు, ఎంత మంచిగా చూసుకుంటాడు. ప్రభావతికి కూడా ఎదురు తిరిగి మరీ మీనా విషయంలో అండగా నిలబడతాడు.